అక్టోబర్ 19 ప్రతి సంవత్సరం గత 35 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఈ దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడిన గాంధీ ఐడియాలజీని కొనసాగిస్తున్న వాళ్లకు ఈ అవార్డును ఇచ్చి రాజీవ్ గాంధీ యొక్క సద్భావన స్ఫూర్తిని కొనసాగించడానికి వారు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. గత పాలకులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా అనుమతి ఇవ్వనప్పుడు పాలకుల మీద కొట్లాడి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈరోజు రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పాలి అనంటే ఎన్ని రోజులు చెప్పినా కూడా సమయము సరిపోదు. ఈ దేశంలో గాంధీ అనే పదము భారతదేశానికి పర్యాయ పదం. భారతదేశంలో ఒక స్ఫూర్తి సాంప్రదాయము, అన్ని సమూహాల యొక్క కలయిక, అన్ని మతాల యొక్క సహజీవనము ఏ విధంగా స్ఫూర్తినిస్తుందో గాంధీ అనే పదము, గాంధీ కుటుంబం కూడా ఈ దేశానికి ఆ స్ఫూర్తినిచ్చింది. దేశ స్వతంత్రం కోసం బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే 30 సంవత్సరాలు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీని బ్రిటిషర్స్ ఏమీ చేయలేకపోయినారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోనే ఈ మతతత్వవాదులు మహాత్మా గాంధీ గారిని పొట్టన పెట్టుకున్నారు, వారిని హత్య చేసినారు. అంటే మహాత్మా గాంధీ గారిని హత్య చేసిన వాళ్ళు బ్రిటిషర్స్ కంటే కూడా ప్రమాదకరమైన వ్యక్తులు అని చెప్పి ఈరోజు మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రిగా ప్రపంచ ఉక్కు మహిళగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు మలితరంలో ఈ దేశ సమగ్రత సమైక్యతను కాపాడడానికి వారి అసూలు బాసిన్రు, చివరి రక్తపు బొట్టు దారబోసిన్రు, ఈ దేశ సమగ్రతను కాపాడినరు. వారి వారసత్వాన్ని, వారి త్యాగాలను పులికిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా సేవలు అందించడమే కాదు, ఈ దేశ సమగ్రతను కాపాడడంలో, ఈ దేశంలో శాంతి భద్రతలను దెబ్బతీసి, మత సామరస్యాన్ని దెబ్బతీసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నప్పుడు సద్భావన యాత్ర చేయడమే కాదు, చివరికి దేశ సమగ్రతలో రాజీవ్ గాంధీ గారు కూడా తన ప్రాణ త్యాగం చేసిండ్రు. తన చివరి రక్తపు బొట్టుని దేశ సమగ్రత కోసము వారు బలి ఇవ్వడం జరిగింది.